జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో సంక్రాంతి 3 రోజులు పండుగల గురించి చదువుతున్నాను. మన హిందువులు మకర సంక్రాంతి పండుగలు 3 రోజులు జరుపుకుంటాము. అందులో మొదటిది భోగి, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ. మకర సంక్రాంతి ముందు డిసెంబరు నెలలో ధనుర్మాసము ప్రారంభమవుతుంది. ఈ మకర సంక్రాంతికి ఉత్తరాయణ పుణ్యకాలము అని పేరు. ఈ ధనుర్మాసములో భక్తులు తెల్లవారుజామున లేచి స్నానాదులు నిర్వర్తించి దేవాలయాల్లో పూజలు భజనలు నిర్వహిస్తారు. సంక్రాంతి 3 రోజులలో వచ్చే పండుగలో మొదటిది భోగి పండుగ. ఈ భోగి పండుగ నాడు ప్రతి ఇంటి ముందు భోగి మంట వేస్తారు. బ్రహ్మదేవునికి వరుణుడికి పుట్టినవాడు అగ్నిదేవుడు. ఈ భోగి పండుగ నాడే గోదాదేవి శ్రీ రంగనాథస్వామికి కళ్యాణము జరుపుతారు. భోగి నాడు తెల్లవారుజామున సున్నిపిండితో బాలలకు శిరస్థానము చేయడం వలన ఆరోగ్యము, భోగి నుండి ఆనందమయమైన జీవితము మొదలైంది అని భావిస్తారు. భోగి నాడు సాయంత్రము పిల్లలకు రేగిపండ్లు చెరుకు ముక్కలు తలపై పోస్తారు. ఇలా పోయడం వల్ల పిల్లలకు ఆరోగ్యము ఆయుష్ పెరుగుతుందని నమ్మకము. భోగి పండుగ పెద్దలకు పిల్లలకు అందరికీ ఎంతో ప్రీతికరమైన పండుగ ఈ భోగి పండుగ. జై శ్రీరామ. నాదొక మనవి. ప్రతి ఇంటిలో వంటగదిలో అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపములో ఉంటాడు. మనకు కంటికి కనిపించని దేవతామూర్తులకు ఎన్నో పిండి వంటలు చేసి పెడతాము, పళ్ళు ఫలాలు సమర్పించుకుంటాము. కానీ మనము ఉదయం లేవగానే పొయ్యి దగ్గరకు వెళ్ళి అగ్నిని వెలిగిస్తాము. అటువంటి అగ్నిదేవుడు మన కంటికి కనిపించినప్పుడు మనము భోగి పండుగ నాడు భోగి మంటల్లో మనము తినే స్వయంపాకము, బియ్యము, పప్పు, పళ్ళు, కాయలు అన్నీ మనకు కనిపించిన అగ్నిహోత్రుడికి సమర్పించండి. జై శ్రీరామ. రెండవ పండగ సంక్రాంతి నాడు ఉత్తరాయణము పుణ్యదినము. ఆ రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజు నుండి సూర్యకిరణాల్లో వేడి క్రమంగా ఎక్కువ అవుతుంది. సూర్యుడు మకర రాశిలో ఉన్నందున మకర రాశికి అధిపతి శని. సంక్రాంతి నాడు బెల్లము, గుమ్మడికాయ, స్వయంపాకము, వస్త్రాలు మొదలగునవి దానము ఇస్తారు. మనము ఇచ్చే ఈ దానాలు మన పితృదేవతలకు పుణ్యలోకాలకు చేరుతాయని శాస్త్రము చెబుతుంది. ఈ సంక్రాంతి నాడు లేదు అనే మాట లేకుండా వారి శక్తి కొలది దాన ధర్మాలు చేస్తారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో ఆవు నెయ్యను దానమిస్తే మహాపుణ్యము వస్తుంది అని మన వేదము చెబుతుంది. ఈ మకర సంక్రాంతి పండుగ పితృదేవతలకు తృప్తి కలిగించిన పెద్దల పండగ. ఈ మకర సంక్రాంతి త్యాగ గుణాన్ని, దాన గుణాన్ని, దయాగుణాన్ని పెంచే పండుగ ఈ మకర సంక్రాంతి. జై శ్రీరామ. మూడవ పండుగ కనుమ. మకర సంక్రాంతి మరుసటి పండుగ కనుమ పండుగ. ఈ కనుమ పండుగ రైతులకు, వ్యవసాయానికి సంబంధించిన పండుగ. మనకు ఎల్లవేళలా సేవలు అందించిన పశువులను గౌరవించే పండుగ కనుమ పండుగ. కనుమ పండుగ నాడు రైతులు పశువుల్ని శుభ్రంగా కడిగి ముఖాలకు, కొమ్ములకు పసుపు కుంకుమలు రాసి పూలహారాలు వేస్తారు. వ్యవసాయదారుడికి పశువులే సంపద. వాటి శ్రమ ద్వారా చేతికి వచ్చిన సంపదతో కృతజ్ఞతతో వాటికి కొత్త బియ్యముతో పొంగలి వండి పెడతారు పశువులకు. మానవులకు అమృతముతో సమానమైన పాలుని సమకూర్చడము కోసము బ్రహ్మదేవుడు గోరూపాన్ని ధరించి అమృతము యొక్క శక్తిని గోవు పొదుగుల్లో ఉంచాడు. అందుకే ఆ పొదుగు నుండి వచ్చే పాలు అమృతముతో సమానముగా ఉంటాయి. గోవుని పూజించడము వల్ల తల్లిదండ్రులను, బ్రహ్మను పూజించిన ఫలము దక్కుతుంది. ఒకనాడు ఈశ్వరుడు ఎద్దుని పిలిచి భూలోకము వెళ్ళి ప్రజలకు ఆహార నియమాన్ని ఇలా చెప్పు అని పంపెను పరమేశ్వరుడు.
3 పూటలు స్నానము, ఒంటిపూట భోజనము అని ఈ విధముగా ప్రజలకు చెప్పిరమ్మని భూలోకము పంపెను. ఆ ఎద్దు భూలోకము వచ్చి ఈశ్వరుడు చెప్పిన మాటలు మర్చిపోయి 3 పూటల భోజనము, ఒంటిపూట స్నానము అని మార్చి ప్రజలకు చెప్పింది ఆ ఎద్దు. ఆ మాటలకు శివుడు కోపముతో, నీవు చేసిన పొరపాటుకు నీవే వాళ్లకు కావలసిన పంటలు పండించమని శాసించాడు శివుడు. పంటలు పండేటట్టుగా చేసే భగవంతునికి, రైతులకి, పొలాన్ని దున్నే ఎద్దులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపే మంచి పండుగ కనుమ పండుగ. జై శ్రీరామ. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండి సంతోషముగా ఉండి ప్రతి పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. భారత మాతాకి జై. జై హింద్. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.